కేసీఆర్ వ్యాఖ్యల కారణంగా ఆయన ప్రచారంపై ఎన్నికల కమిషన్ 48 గంటల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ఏం మాట్లాడారు? ఆయన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయా రావా అనే విషయాన్ని పక్కన పెడితే అసలు ప్రధాని మోదీ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎంతలా జనాల్ని రెచ్చగొడుతున్నారు? ప్రతిపక్ష నేతల్ని ఎంత నీచంగా సంబోధిస్తున్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది. వారిద్దరి మాటల్ని ఎన్నికల కమిషన్ ఎందుకు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మోదీ వ్యాఖ్యలకు కౌంటర్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల గురించి గొడవ జరుగుతోంది. ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్లు తీసేసి వాటిని ఎస్సీ ఎస్టీలకు ఇస్తామని చెబుతున్నారు అమిత్ షా. దాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. 400 సీట్లు గెలుస్తామంటున్న ఎన్డీఏ మొత్తంగా రిజర్వేషన్లు ఎత్తివేసే దుర్మార్గపు ఆలోచన చేస్తోందని, ఎన్డీఏకు అత్యధిక మెజారిటీ వస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చేస్తారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ నేపథ్యంలో తాజాగా రిజర్వేషన్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. రాజ్యాంగాన్ని మార్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, ఎస్సీ ఎస్టీ ఓబీసీ కోటాని తీసేసి జిహాదీ ఓటు బ్యాంకుకి కట్టబెడుతుందని విమర్శించారు. ప్రధాని స్థాయిలో ఉన్న నాయకుడు జిహాదీ ఓటు బ్యాంక్ అంటూ ఓ వర్గాన్ని కించపరచడం సంచలనంగా మారింది. ఎన్నికలంటే చాలు బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతుంది. టార్గెట్ 400 అంటూ రెచ్చిపోతున్నా ఈసారి ఎన్డీఏకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అందుకే పదే మత విద్వేషాలను రెచ్చగొట్టేలా బీజేపీ నేతలు ప్రచారంలో ప్రసంగాలిస్తున్నారు. మోదీ, అమిత్ షా కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ అమిత్ షా నేరుగా చెబుతుంటే మోదీ మరో అడుగు ముందుకేసి జిహాదీ ఓటు బ్యాంక్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా మోదీ వ్యాఖ్యలను నెటిజన్లు ఖండిస్తున్నారు. వివిధ పార్టీలు ఆయన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కేటీఆర్ కూడా మోదీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఎన్నికల కమిషన్ పనితీరును ప్రశ్నించారు.